రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన యెషయా వ్రాసిన గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనం. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీయు నీవు పారవేసితివి. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు మిక్కుటమైన ఆయాసము మనకు నెమ్మది కలగటానికేనంట. అంటే మనకు అనేకమైన శ్రమలు కష్టాలు వస్తాయి. ఇక నా పని అయిపోయింది, నేనేమీ ఇక చేయలేను అని మనము అనుకుంటూనే ఉంటాం. అయితే ఎంత నీకు ఆయాసము కలిగిందో, ఎంత నీకు ప్రయాస కలిగిందో, దానంతటికంటే మించినటువంటి గొప్ప నెమ్మది ఆయన కలుగజేస్తాడు. నీ యొక్క బాధ అంతా మర్చిపోయేటట్లు నీకు ఆదరణ కలుగజేస్తాడు. అలాగే ఆయన ప్రేమ చేత మన ప్రాణమును నాశనమనే గోతి నుంచి విడిపిస్తాడు. ఇది మనందరికీ తెలియవలసినటువంటి ఆదరణ వాక్యం. ఎందుకంటే మనం అనుకుంటాం దేవుడు తెలిసిన, వాక్యము తెలిసిన, మనకు ఒక్కొక్కసారి భయంకరమైన పరిస్థితులు, మనము ఎదుర్కోలేనటువంటి, మనము సాల్వ్ చేయలేనటువంటి, పరిష్కరించలేనటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనం ఇలాగే కృంగిపోతాం. ఎంత విశ్వాసి అయినా ఇలాగే కృంగిపోతూనే ఉంటాడు. అయితే వాక్యము మనకు ధైర్యాన్ని ఇస్తుంది, వాక్యం మనకు బలాన్ని ఇస్తుంది, వాక్యం మనకు నెమ్మదినిస్తుంది. అందుకే వాక్యాన్ని ధ్యానించుట చాలా ప్రాముఖ్యం. అందుకే దివారాత్రము దాన్ని ధ్యానించాలి. ధన్యుడిగా మనం ఉంటాము, ధైర్యవంతులుగా మనం ఉంటాము, ప్రతి ఒక్క శోధనను మనం జయించేవారిగా ఉంటాము. అందుకే ఆ వాక్యము ద్వారా మనం బలాన్ని, శక్తిని స్వతంత్రించుకోవాలి. ఆయన మనకు ఆయాసకరమైనటువంటి మార్గంల నుండి నెమ్మది కలిగిన మార్గంల వైపు నడిపిస్తాడంట. ఆ పరిస్థితులు మార్చివేస్తాడంట. ఎందుకు? ఆయన ప్రేమ అలాంటిది. నిన్ను నన్ను అలాగ ప్రేమిస్తున్నాడు ఆయన. ఎందుకంటే మన ప్రాణాన్నే నాశనమనే గోతి నుంచి తప్పించడానికి తన కుమారుడు ప్రాణాన్ని పణంగా పెట్టినటువంటి ప్రేమ ఆ తండ్రిది. కాబట్టి ఆ ప్రేమ చేతే ఈ లోకంలో ఉన్న ప్రతి శ్రమ నుంచి కూడా మనల్ని విడిపించి మనకు సమాధానకరమైన, నెమ్మదికరమైనటువంటి స్థితిని ఆయన అనుగ్రహిస్తాడు. అలాగే ఆయన వీపు వెనుక పాపములన్నిటినీ పారవేసేస్తాడంట. మనం అనుకుంటాం ఏదైనా వస్తే, నేను ఈ పాపం చేశాను కాబట్టే నాకు ఇది వచ్చింది, నేను ఈ తప్పు చేశాను కాబట్టే నాకు ఇది వచ్చింది. వెంటనే ప్రతి ఒక్కరి యొక్క మనస్సాక్షిలో మెదిలేది ఇదే. ఒకవేళ అయ్యి ఉండవచ్చు, కానీ ఆయన మన అందరి పాపంలోనే ఎక్కడేసేసాడంట? ఆయన వీపు వెనక వేసేశాడు. ఆయన ఇక మన పాపంలోని ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకోడంట. మరి అంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి అలాంటి దేవుణ్ణి మనము ఆశ్రయదుర్గంగా కలిగి ముందుకు సాగిపోదాం. ఎన్నడూ కూడా విడువని ఎడబాయనటువంటి కృప మనకు అనుగ్రహించేటువంటి దేవుడు. కాబట్టి ఆయనను నమ్ముకొని నిశ్చింతగా ఉందాం. ఎలాంటి ఆయాసకరమైన, కష్టమైన పరిస్థితి ఉన్నా సరే ఆయనను మనము ఆశ్రయిద్దాం. దానిని ఆయన మనకు నెమ్మది కలిగిన, సమాధానకరమైనటువంటి స్థితిగా మార్చివేస్తాడు. ఆయన మనల్ని మిక్కుటంగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి మన ప్రాణాన్ని నాశనం అవ్వకుండా గోతి నుంచి విడిపిస్తాడు. మన పాప దోషములన్నీ పరిహరించి మనకు నెమ్మదిని, విశ్రాంతిని కలుగజేస్తున్నాడు. ఆయన వీపు వెనుక మన పాపములన్నీ వేసుకున్నాడు. కాబట్టి నిశ్చింత కలిగి ఇకను ఆయన ఎదుట యథార్థంగా ప్రవర్తిస్తూ పాపం చేయకుండా ఆయన ఇచ్చే సంపూర్ణ రక్షణను పొందుకొని ముందుకు సాగిపోదాం. కృప తోడుగా ఉండునుగాక. ప్రార్థిద్దాం. మహోన్నతుడా, మిక్కిలి ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. అవునయ్యా, ప్రతిరోజు మాకు జీవమునిచ్చి అద్భుత రీతిగా నీ యొక్క జీవాహారాన్ని ఇచ్చి మమ్మల్ని నడిపిస్తూ, బ్రతికిస్తూ, జీవింపజేస్తున్నందులకే వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మరి యొక్క నూతన దినమును మాకు అనుగ్రహించి నీ యొక్క గొప్ప వాక్కుతో ఆదరణ కలిగించినందుకు వందనాలు. అవును, ఈ లోకంలో అనేక సార్లు మాకు మిక్కుటమైన ఆయాసము మాకు నెమ్మది లేకుండా చేస్తుందయ్యా. అయితే ఆ ఆయాసమును తొలగించి మాకు నెమ్మది కలిగించేటువంటి దేవుడవు నీవే. అందుకే నిన్ను ఆశ్రయించి ముందుకు సాగే కృప మా అందరికీ అనుగ్రహించి నీ యొక్క ప్రేమను సంపూర్ణంగా మేమందరము స్వీకరించేటట్లు నాయన, మా పాపంలో నీవే జ్ఞాపకం చేసుకోవు కాబట్టి మేము కూడా జ్ఞాపకం చేసుకోకుండా ఇకనూ పాపం చేయకుండా యథార్థతతో నీ ముందు నాయన జీవించే కృప మా అందరికీ అనుగ్రహించి నడిపించి ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.